వైకాపా నేతలు వాళ్ళ తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తట్టుకోలేక పిచ్చి ప్రలాపాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు బయటకు వస్తే మనుషులు చనిపోవాలి, శవాలు వస్తే మళ్ళీ ఆయన ఓదార్పులు చేయాలి. పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తికి ప్రజాస్వామ్యంలో మేము బయటకు పంపిస్తున్నాం. ఈరోజు మాజీ మంత్రి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఉన్నటువంటి పీతల సుజాత గారు గనుల శాఖ మంత్రి గురించి ఎంత దారుణంగా మీరు మాట్లాడారు. ఈరోజు ఉన్నటువంటి మా హోమ్ మినిస్టర్ గారి గురించి మీరు ఎంత మాట్లాడారు. మీరు చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఇంకోటి అనే విధంగా మీరు మాట్లాడడం తగదు. మేము ఎప్పుడు కూడా మా నాయకుడు క్రమశిక్షణకి మారిపోయారు. మీరు ఎవరు కూడా ఇలాగ మాట్లాడద్దు అంటున్నారు. నేను మొన్న పామర్ వెళ్తే ఒక వ్యక్తి అన్నాడు, ఏందండి ఆ గవర్నమెంట్ బూతుల గవర్నమెంట్ చూసా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి బూతులు మాట్లాడుతున్నారు, మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి సామాన్య పౌరులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నేను సుపరిపాలన పామర్ వెళ్తే అక్కడ ఒక సాధారణ పౌరులు అడుగుతున్నారు, ప్రజలు మిమ్మల్ని చిత్కరిస్తున్నారు అంటే మీ పార్టీకి మన 11 వచ్చినాయి, ఈసారి 0 రావాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. మీ నాయకుడి పతనానికి మీరే కోరుకుంటున్నారని ఈ మాటలు మాట్లాడుతున్నారు.